తొందరగా రావాలి అంటూ ఎన్టీఆర్కి మోడీ ఫోన్ కాల్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఇప్పుడు స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి కాల్ చేసి మరి ఇలా రమ్మని చెప్పడం అందరినీ కూడా ఒక్కసారిగా షాక్కి గురి చేసిందని చెప్పాలి. మరి దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం నెట్టింట చాలా హాట్ టాపిక్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అసలు అవసరం లేదు. తనేంటో, తన యొక్క అద్భుతమైన మనస్తత్వం ఏంటో అందరికీ తెలిసిందే. అయితే ఎన్టీఆర్ మాత్రం ఎన్నోసార్లు రాజకీయ రంగం విషయం వచ్చినప్పుడు పక్కకు నెట్టేస్తూ ఉంటాడు. నా సమయం వచ్చినప్పుడు మాత్రమే వస్తాను అంటూ చెప్పుకొస్తూ ఉంటాడు. కానీ ఏపీ ప్రజలందరి యొక్క పరిస్థితులందరినీ కూడా గమనించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ బరిలోకి దిగాల్సింది అంటూ నిర్ణయించుకున్నారట. అయితే ఈ నిర్ణయం తెలుసుకున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా ఎన్టీఆర్ గారికి కాల్ చేశారట. కాల్ చేయడం మాత్రమే కాకుండా అర్జెంటుగా ఇప్పుడు మాత్రం ఢిల్లీకి రావాలి అంటూ కబురు పెట్టారట. ఇక దీంతో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవడానికి ఢిల్లీకి పయనమవుతున్నట్లుగా తెలుస్తోంది. మరి జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎలాగో ప్రజా సంక్షేమంలో లీనమైపోతున్నాడు కాబట్టి పూర్తిగా రాజకీయ విషయాల గురించి విశ్లేషించడం మాత్రమే కాకుండా అధికారపు పార్టీ అలాగే తన సొంత పార్టీ అయిన టీడీపీ పార్టీలో కూడా ఎలాంటి మార్పులు చేయాలి అనే విషయాల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో చర్చించబోతున్నారట. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకులు ఒక్కసారిగా కంగుతిన్నారట. ఏదేమైనప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ బరిలోకి దిగితే ఇక అంతే సంగతులన్నమాట.